అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్నామండి. ఇది రాయలసీమ అంటేనే రతనాల సీమ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి సీమ ఇది. కర్నూలు నగరానికి నడుబొడ్డున ఉంది ఈ కొండారెడ్డి బురుజు. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ చేశారండి. మహేష్ బాబు నటించినటువంటి ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు ఇలాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తీసినటువంటి మూవీ తప్పనిసరిగా హిట్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. కర్నూలుని పూర్వం కందనవోలు అనేవారండి. 1529 1540 మధ్యలో అచ్యుత దేవరాయలు దీనిని నిర్మించారు అని తెలుస్తుంది. ఆ తరువాత 1602 1618 మధ్యకాలంలో అబ్దుల్ వహబ్ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నందికొట్కూరులో పాత కోటను పాలించేటువంటి కొండారెడ్డి అనే వ్యక్తి అబ్దుల్ వహాబ్ అధికారాన్ని ధిక్కరించడంతో ఆ నవాబు గారు కొండారెడ్డిని బంధించి ఈ బురుజులో ఒక గదిలో బంధించారట. ఆ తరువాత ఆ కొండారెడ్డి ఆ బురుజులోనే మరణించాడు. అప్పటి నుండి దీనికి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి ఎంత హుందాగా మనకి కనబడుతుందో. ఇది ప్రాచీన కట్టడము. ఈ కట్టడాన్ని ఎవరైనా పాడు చేసినటువంటి వారు శిక్షార్హులు అవుతారని బోర్డు పెట్టారు. అందుచేత ఇలాంటి కట్టడాలను మనం చూచి ఆనందించాలి. మన భావితరాలకు వీటిని అందించాలి. వీటిని ఎవ్వరూ కూడా పాడు చేయకూడదు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది బురుజు వెనక భాగంలో పార్కులా పెంచుతూ దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది 4 అంతస్తులుగా ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. అటు ప్రక్క నుంచి మెట్లు ఉన్నాయి. పైకి వెళ్ళి కొంచెం పరిశీలిద్దాం రండి. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళవచ్చు. ఇది మొదటి అంతస్తులో కనబడుతూ ఉన్నటువంటి గదులు. ఈ గదులలో సైనికులు ఉండేవారట. ఒక ప్రక్క ఆయుధాగారానికి కూడా ఉపయోగించారని చెప్తూ ఉంటారు. ఇది చూడండి, మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ వెలుగుతూ ఉంటుంది. ఈ బురుజు పైనుండి చూస్తూ ఉంటే చుట్టూ ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. పైనుంచి చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవి చూడండి, ఇరుకు మెట్లు. ఈ మెట్ల ద్వారా పూర్తిగా పైకి చేరుకోవచ్చు. పూర్వకాలం శత్రువులు ఎవరైనా అటాక్ చేస్తే ఈ మెట్ల ద్వారా ఎవరైనా వస్తూ ఉంటే పైనుండి సలసలా కాగినటువంటి నూనె వేయటం,
తుపాకులతో కాల్చడం ఇలా చేసేవారు. ఈ కోటను రక్షణ చేయడానికి వాళ్ళు ఎన్నో ఉపాయాలు చేసేవారు. ఇక్కడ చూడండి, మనకి రంధ్రాలుగా కనబడుతున్నటువంటి వాటి నుండి దూరంగా వచ్చేటువంటి వారిని, శత్రువులను పసిగట్టి ఈ రంధ్రాల నుండి తుపాకులు పెట్టి శత్రువులకు కనపడకుండా కాల్పులు జరిపేవారట. చూడండి, పైనుండి చూస్తున్నటువంటి దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నాయి. రోడ్డు చూడండి ఎంత బాగుందో. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు ప్రోత్సహించండి. ఇదిగోండి, స్తూపం కనబడుతుంది. ఇది స్తూపం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్.